అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు అస్తమయం. రచన ఆర్ఎస్ హైమావతి గారు. వనితా జ్యోతిలో 1990లో ప్రచురింపబడింది. చదువుతున్నది దేవి. ఇంకా కథలోకి వెళ్దామా? ఒకరోజు ఉదయం 9 గంటలకి మా వారిని ఆఫీస్కి పంపి గేట్ మోస్తున్న నాకు పక్కింటి వరండాలో జనం కనిపించారు. ఏమై ఉంటుంది చెప్పమా అని అనుకుంటూ బయట ఆడుతున్న 14 ఏళ్ల పక్కింటి అమ్మాయి ప్రసన్నని పిలిచి అడిగాను, సంగతి ఏమిటి అని. మీకు తెలీదా అంటే, మా నాయనమ్మ రాత్రి చచ్చిపోయింది. మా అత్తలు, బాబాయ్, పెదనాన్న అంతా వచ్చారు. ఢిల్లీలో ఉన్న మా పెదనాన్నకి ఫోన్ చేశారు. వాళ్ళు ఇప్పుడు 10 గంటలకి ప్లేన్లో వస్తారట అంది ప్రసన్న. ఇంటికి తాళం పెట్టి నేను గబగబా పక్కింటికి వెళ్ళాను. ఆ పక్కింటి సావిత్రి నన్ను చూడగానే ఏడ్చేసింది. మా అత్తగారు రాత్రి పోయారండి. ఇంటికి పెద్ద దిక్కు లేకుండా పోయింది. ఏనాడు మాట అనుకుని ఎరగం. తల్లి కూతుళ్ళలాగే మసులుకున్నాం. ఆవిడకి సేవ చేసే అదృష్టం నాకు లేకుండా పోయింది అంటూ ఏదో చెప్తోంది. మనుషులు నిజ జీవితాల్లో కూడా ఎంత బాగా నటిస్తారో అప్పుడే అర్థమైంది నాకు. ఊరుకోండి, ఏం చేస్తాం అంటూ వాళ్ళ ఆడపడుచుల దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు మౌనంగా రోధించారు. బాధపడకండి, ఏం చేస్తాం, అమ్మ తిరిగి రాదు. ఆ బాధ నాకు తెలుసు. కానీ ఆవిడకి వయసు అయిపోయింది. మీరంతా సుఖంగా ఉండగా పోవడం కన్నా ఆవిడకి మాత్రం ఏం కావాలి? ధైర్యంగా ఉండండి అని కాసేపు మాట్లాడి వచ్చేశాను. ఇంటికి వచ్చాను అన్న మాటే కానీ మనసంతా ఏదోలా అయిపోయింది. సావిత్రి అత్తగారి మీద ఎంతో అభిమానం ఉన్నట్లు ఎట్లా ఏడుస్తోందో. ముందు రోజు జరిగిన సంఘటన కళ్ళ ముందు కదలాడుతోంది. లే నీకే, లేచి మింగు, రోజు నీకు పెండాకుడు పెట్టలేక చచ్చిపోతున్నాను అంటూ పక్కింటి సావిత్రమ్మ అత్తగారి మంచం పక్కన బల్ల మీద కంచంలో పచ్చడి అన్నం పెట్టి వెళ్ళిపోయింది. ఆవిడ పాపం లేవలేక మెల్లిగా లేచి కూర్చుని ఆ పచ్చడి మెతుకులు తినలేక ఎక్కిళ్ళు ఎక్కుతూ అవస్థ పడుతూ ఉంటే మా బెడ్రూమ్లోంచి చూసిన నాకు కళ్ళ నీళ్ల పర్యంతం అయింది. అత్తగారు అలా అవస్థ పడుతూ ఉండగానే ఈవిడ వంటింటికి వీధి తలుపుకి తాళం పెట్టి పెత్తనాలకు వెళ్ళిపోయింది. నేను చూడలేక వచ్చేశాను. రాత్రి కూడా సావిత్రమ్మ గొంతు గట్టిగా వినిపించింది, అత్తగారి మీద కేకలు పెడుతూ. ఆవిడ నీరసంగా మెల్లిగా నూతిలో పడ్డట్టు ఏదో అంటోంది. వీళ్ళు రాత్రి ఆవిడ పోయింది అంటున్నారు. ఇందులో ఏదో ఉందని నాకు అనుమానం వేసింది. ఎటువంటి మనిషి, ఎటువంటి కష్టాలు అనుభవించింది. మనసంతా అదోలా అయ్యి అన్నం తినబుద్ధి కాలేదు. సరోజమ్మ గారికి 5 కొడుకులు, 3 కూతుర్లు, సంతానం. ఆవిడ మొగుడు ప్రకాశరావు అడ్వకేట్గా మంచి పేరు, డబ్బు సంపాదించాడు. 10-15 ఎకరాల పొలం, పెద్ద ఇల్లు కొనడమే కాకుండా ఆయన పోయేసరికి పెళ్ళాం ఒంటి మీద 100 తులాల బంగారం ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ కూడా బాగానే ఉంది. ప్రకాశరావు గారికి 70 ఏళ్ల వయసులో పక్షవాతం వచ్చింది. ఆయన మంచాన పడగానే వెళ్ళు రాశాడు. రాసే ముందు భార్యని దగ్గరికి పిలిచాడు. నీ పేరున కొంత పొలం రాస్తాను, మిగిలింది వాళ్ళకి రాస్తాను. నీ తదనంతరం అది ఎవరికి రాయాలని అనుకుంటే వారికి రాసుకో అని చెప్పారు. మీరు అలాంటి మాటలు అనకండి, మీకు తగ్గుతుంది, మీరు సుఖంగా ఉంటారు, నేనే ముందు పోతాను అంటూ వలవలా ఏడ్చేసింది ఆవిడ. ఓసి పిచ్చిదానా, బ్రతికితే మంచిదే, అయినా నాకు 70 నిండాయి. ఈ వయసులో ఈ జబ్బు వస్తే తిరిగి బ్రతకడం కష్టం. అయినా ముందు జాగ్రత్తగా రాస్తున్నాను, అది మంచిదే కదా. మీరు అలా మాట్లాడకండి. అయినా మనకేం కొరతండి, మన పిల్లలు రత్నాలు, వాళ్ళు నన్ను చూడరు కనకనా. మీరు లేకపోయిన తర్వాత నాకు ఈ జీవితంతోనే పని లేదు, ఆస్తితో ఏం పని అంది సరోజనమ్మ. భర్త ఎంత చెప్పినా నాకు ఆస్తులు గొడవలో తెలీదు, శిస్తులు అవి వసూలు చేసుకోవడాలు చేత కాదు. నాకేం కావాలో పిల్లలే చూసుకుంటారు, వాళ్ళకే రాయండి, వాళ్ళు రత్నాలు అంది సరోజనమ్మ. అయినా ప్రకాశరావు గారు స్థిరాస్తి మాత్రం కొడుకులకి, కొంత కూతుర్లకి రాసి మిగిలిన చరాస్తి బ్యాంక్ బ్యాలెన్స్ అది భార్యకి రాశారు. సరోజనమ్మ కోరుకున్నట్లు భర్త బ్రతకలేదు.
ఉన్నట్టుండి ఒకరోజు రాత్రి ప్రకాశరావు గారు కళ్ళు మూశారు. సరోజనమ్మ బాధ అంతా ఇంత కాదు. ఆవిడ ఆ షాక్ నుంచి తట్టుకోలేకపోయింది. పిచ్చి దానిలాగా మారిపోయింది. తల్లి ఆ వివసత్వాన్ని కొడుకులు ఆసరాగా తీసుకున్నారు. ఆ సమయంలో సరోజనమ్మ కొడుకులు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ వచ్చి రాని సంతకాలు పెట్టేసింది. బ్యాంకులో డబ్బు కొడుకులంతా పంచేసుకున్నారు. ఒంటి మీద నగలు కూతుళ్ళు అడిగి తీసేసుకున్నారు. ఇక తనకెందుకు అన్నట్టుగా అన్నీ అందరికీ ఇచ్చేసింది సరోజనమ్మ. 13 రోజులు అయ్యేసరికి ఆ ఇంట్లో తండ్రి ప్రాక్టీస్ చేస్తున్న నారాయణ, కోడలు సావిత్రి, వాళ్ళ పిల్లలు తప్ప మిగతా అంతా వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడు వెళ్ళి వస్తానని చెప్పకూడదు అనే సెంటిమెంట్తో ఎవ్వరూ తల్లితో చెప్పలేదు. ఆవిడ పిచ్చిదానిలాగా ఒక మూల పడి ఉంది ఏడుస్తూ. 14 రోజులు ఉదయం సావిత్రి అత్తగారి దగ్గరగా వచ్చి, అలా కూర్చుంటే పనులు ఎలా అవుతాయి? మీ అబ్బాయికి కోర్టుకి టైం అవుతోంది, లేచి వంట చేయండి అంది. మామగారు ఉన్నన్నాళ్ళు అత్తగారితో మామగారితో ఎంత ప్రేమగా మాట్లాడే సావిత్రి ఇలా మాట్లాడేసరికి నిర్ఘాంత పోయింది సరోజనమ్మ. నోట మాట రాలేదు. కాసేపటికి తేరుకుని, వంటావిడ ఏమైందమ్మా అంది మెల్లగా. వంటావిడని మాన్పించేశాం. ఇక నుంచి ఆవిడకి డబ్బు ఎవరిస్తారు? బ్యాంకులో పైసా లేదు. అదేంటమ్మా, మీ మామగారు బ్యాంకులో డబ్బు బాగానే వేశారు. నేను ఇచ్చుకుంటానులే డబ్బు, వంటవాడిని పిలవండి అంది బాధగా. ఆ డబ్బంతా నాన్న మందులకి, ఈ 13 రోజులు వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు, దినాలు అన్నిటికీ అయిపోయిందమ్మా. ఇంకెక్కడుంది? అయినా నీకు మాత్రం అలా ఒంటరిగా కూర్చుంటే ఏం దోస్తుంది? కాలక్షేపంగా ఉంటుంది. నువ్వే చెయ్యి అన్నాడు కొడుకు నారాయణ. ఇంకా నా మనసు కుదుట పడలేదురా. కొన్నాళ్ళు సావిత్రిని చేయమను, మెల్లగా కుదుట పడ్డాక నేను చేస్తాను అంది సరోజనమ్మ చేసేదేమీ లేక. మీరేం కష్టపడిపోయారు? ఈ 13 రోజులు ఊరికే కూర్చున్నారుగా. నాకు వచ్చిన చుట్టాలందరికీ చాకరీ చేసి చేతులు కాళ్ళు పడిపోయాయి. నా వల్ల కాదు, నీరసంగా ఉంది. అయినా అలా దిగులు పడి కూర్చుంటే మనసు కుదుట పడుతుందా ఏమన్నా అంది కోపంగా. అవునమ్మా, మెల్లగా పనిలో పడితే మనసు కుదుట పడుతుంది అన్నాడు నారాయణ. చేసేదేం లేక మనసులో ఎంత బాధ ఉన్నా భర్త ఉండగా వంటవాళ్ళని పురమాయించడమే కానీ వంట పని ముట్టని సరోజమ్మ వంటిట్లోకి అడుగుపెట్టింది. వంట పనిలోకి దిగింది. మనసు అదుపు తప్పుతూ ఉంటే దుఃఖిస్తూ వంట చేస్తోంది సరోజనమ్మ. చచ్చిపోయిన 70 ఏళ్ల ముసలాయన కోసం ఇంకా ఎన్నేళ్ళు ఏడుస్తారు? నిండు ఇంట్లో ఆ ఏడుపేమిటి? మేమందరం బాగుండాలా వద్దా? కసిరింది కోడలు. చాచా, ఏమిటి ఈ వంట? మనుషులు తినేలా ఉందా? కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయకూడదు నారాయణ విసురుగా అన్నాడు. కొడుకు కోడళ్ల కొత్త ధోరణికి ఆశ్చర్యంతో స్థాణువులా నిలబడ్డం తప్ప వేరే జవాబు చెప్పలేకపోయింది సరోజనమ్మ. క్రమేపీ వంటలక్క కన్నా కష్టంగా చూడసాగారు ఆమెని. పట్టు చీరలు, జరీ చీరలే తప్ప మామూలు చీరలు ఏనాడు కట్టని సరోజనమ్మ ఈనాడు 40 నంబర్ నేత చీరలు కూడా కుట్టుకుని మరీ కట్టుకుంటోంది. ఆమెని 5 కొడుకులు 2 నెలలు, 3 కూతులు 15 రోజులు పంచుకుంటున్నారు. మిగిలిన 15 రోజులు ఉంచుకోవడానికి అందరికీ బాధే. గడువు అయిపోగానే టికెట్ కొని పంపేస్తారు మరొకరి దగ్గరికి. సరోజనమ్మకి వయసు 80 నిండింది. తిరిగే ఓపిక, చేసే ఓపిక తగ్గింది. అందుకే ఆమె బ్రతుకు మరీ ఈసడింపుగా తయారైంది. చూపు, ఒంట్లో ఓపిక తగ్గడంతో తన పని తాను చేసుకోవడానికి కూడా మరొకరి సహాయం కావాల్సి వస్తోంది. అందుకే సావిత్రమ్మ తిట్లు, చివాట్లు అత్తగారి మీద మరీ ఎక్కువైపోయాయి. నేనిలా సింహావలోకనంలో ఉండగా పక్కింటి వాళ్ళ చిన్నమ్మాయి అనురాధ పరిగెట్టుకుంటూ వచ్చింది మా ఇంట్లోకి. మా అమ్మాయి ఉమ ఉందేమో అని అనుకుని. ఉమ స్కూల్కి వెళ్ళిందమ్మా. అవును, రాత్రి మీ నానమ్మ భోజనం చేశారా అడిగాను. రాత్రి మా అమ్మ నానమ్మకి కొరిబికారం వేసి అన్నం పెట్టిందంటే నానమ్మకి ఎక్కిళ్ళు వచ్చి కొంచెం మజ్జిగ అడిగింది. అందుకు మా అమ్మ బాగా తిట్టింది. నానమ్మ ఏడ్చింది. ఆంటీ, ఎవరితోనూ చెప్పకండే. పొద్దున్న మా అమ్మ నాన్న రహస్యంగా అనుకుంటున్నారు. నేను విన్నాను
ఎవ్వరికీ చెప్పలేదు. మీరు కూడా ఎవ్వరికి చెప్పకండే. ఎవరికి చెప్పనులే. ఏమిటో చెప్పు. మరేమో రాత్రి నానమ్మ సీసాలో ఉన్న నిద్ర మాత్రలన్నీ మింగేసిందిట అంది కళ్ళు తిప్పుతూ. ఇలాంటిదేదో అయి ఉంటుందని నేను ముందే ఊహించినా ఆ నిజం నా మనసుని పిండేసింది. పిల్లలని మమకారంతో నమ్మి సర్వం దారబోసి వారి నిరాదరణకి తీవ్ర నిరసనకి గురై తట్టుకోలేక రాణి అస్తమయాన్ని బలవంతంగా ఆహ్వానించింది సరోజనమ్మ. నా మనసు దిగులుతో బాధతో మూగబోయింది. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్స్ నాకు ఎంతో ముఖ్యమండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే నా ఛానల్ ఇంకొంతమందికి చూపించబడుతుంది. మరి తప్పకుండా లైక్ చేస్తారు కదూ. అలాగే ఎండ్ స్క్రీన్లో ఉన్న ప్లేలిస్టులు, ఇదివరకు చదివిన పూర్తి నవలలు, కథలు అన్నీ కూడా స్కిప్ చేయకుండా వినండి. మరి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.